మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక తొలి అడుగు అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎన్డీఏ గవర్నమెంట్. అదేవిధంగా దాంతో పాటుగానే ఈరోజు విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 విజన్ పరంగా ఈరోజు అభివృద్ధిలోని సంక్షేమంలోని కూడా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ఈరోజు ముందుకెళ్లటం మనందరం చూసాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా మోడీ గారు సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ 1 సంవత్సరం కాలంలోని అనేకమైన డెవలపింగ్ యాక్టివిటీస్, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో, అది కాకుండా 2029 కి 4 సంవత్సరాల్లో కూడా జరగబోయే కార్యక్రమానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవటం, 2047 కి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయం నుంచి కూడా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మొన్ననే రీసెంట్ గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని, అదేవిధంగా ఏదైతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక విజన్ కి సంబంధించి ఒక కాన్స్టిట్యున్సీ విజన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి, ఒక ఆఫీసును కూడా ఇచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పాం మీకు, పాయకరావుపేట నియోజకవర్గానికి ఒక బ్యూటీనెస్ ఉంది. ఒక పక్క అగ్రికల్చర్ ఏ రకంగా ముందు అభివృద్ధిలోకి వెళ్తుంది, అదేవిధంగా అభివృద్ధితో పాటు సుమారుగా 74,000కు పైగా రైతులు ఉన్నారు. దగ్గర 25,000 హెక్టార్లకు పైగా ఈ రోజు హార్టికల్చర్, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఈ రోజు దాంట్లోని పండే మామూలు పంటలే కాకుండా హార్టికల్చర్ కి సంబంధించి ఈ కోకోనట్, అదేవిధంగా కోకోనట్ ఇంటర్ క్రాప్ కింద కోకోస్ వెళ్ళడానికి, లేకపోతే కొంచెం మిరియాలు అటువంటి మొక్కలు కూడా వేయటానికి, అంటే ఓవరాల్ గా ఈ పెప్పర్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా వేయడానికి ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఒక పక్కా ప్రణాళికతో ఉంది. ఇదే విధంగా అన్ని సెక్టార్స్ కూడా, ఇండస్ట్రియల్ సెక్టార్, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్, సర్వీస్ సెక్టార్స్ అన్ని కూడా ఒక పక్కా ప్రణాళికతో ఈ 4 సంవత్సరాలు పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలా చేయాలి, ఏం చేయాలి దాని మీద ఇప్పుడు ఒక డీటెయిల్ డిస్కషన్ కూడా జరిగింది. ఈ డిస్కషన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దీని మీద ముందుకెళ్లి రాబోయే కాలంలో పాయకరావుపేట నియోజకవర్గానికి ఒక మంచి ఒక అభివృద్ధి పరంలో ముందుకెళ్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు పాయకరావుపేటలోని పెద్ద ఎత్తున జరుగుతుందో, దీనికి పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా అందరు నాయకులు కూడా, కూటమి నాయకులే కాబట్టి అందరు నాయకులు కూడా సహకరించాలి. ఎందుకంటే లాస్ట్ మేము ఎమ్మెల్యేగా 2014-19 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏపీఎస్సీకి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ల్యాండ్ కి ఏం చేయాలి, ఏమి చేయకుండా 5 సంవత్సరాలు ఐడియల్ గా ఉంచారు. తర్వాత మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 3 months లోనే బల్క్ డ్రగ్ ఇచ్చి సుమారుగా గౌరవ ప్రధానమంత్రి గారు మన వైజాగ్ లో దీని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు శరవేగంగా జరగడమే కాకుండా సుమారుగా బల్క్ డ్రగ్ కి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఈరోజు సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈరోజు దగ్గర 1,00,000 అంటే ఫస్ట్ ఫేజ్ లో 65,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, 2 ఫేజ్లు కలిపి దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు ఈరోజు స్టీల్ ప్లాంట్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈరోజు ముందుకు రావటం, దానికి అనుగుణంగా ఈ రోజు పనులు కూడా సర్వేగంగా జరగడం కూడా మీరు అందరూ కూడా చూశారు. దానికి అదే విధంగా ఈ రోజు మనకి అదే విధంగా ఒక టాయ్ ఫ్యాక్టరీ కూడా రావడానికి ఈ రోజు మన కాన్స్టిట్యున్సీలో సిద్ధంగా ఉంది. ఎందుకు టాయ్ ఫ్యాక్టరీ అంటే ఈ రోజు వరకు ప్రతి నియోజకవర్గంలోని కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ టాయ్ ఫ్యాక్టరీ కనుక వస్తే 25,000 మందికి మహిళలకి ఉపాధి అవకాశాలు కలిసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఓవరాల్ గా ఒక్క మన నియోజకవర్గంలోనే దగ్గర 55,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈ ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళ ద్వారా వస్తుంది. అంతేకాకుండా ఈ రోజు మనకి అగ్రికల్చర్ తో పాటు ఫిషరీస్ గానీ, అదేవిధంగా సీ కోస్ట్ 37 కిలోమీటర్ల సీ కోస్ట్ ఒక పక్క, అదేవిధంగా సుందరమైన తీర ప్రాంతం టూరిజానికి డెవలప్ చేయడానికి, టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ఒక ఒడ్డిమెట్ట వినాయక టెంపుల్, అదేవిధంగా మనకి ఉపమాక వెంకట స్వామి ఆలయం, ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కోటవరట్లకి సంబంధించి ఏ ఫ్యాక్టరీ లేదండి అని వాళ్ళు కూడా మాట్లాడే సందర్భంలో ఇదే విధంగా అన్ని సెక్టార్స్ కూడా, ఇండస్ట్రియల్ సెక్టార్, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్, సర్వీస్ సెక్టార్స్ అన్ని కూడా ఒక పక్కా ప్రణాళికతో ఈ 4 సంవత్సరాలు పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలా చేయాలి, ఏం చేయాలి దాని మీద ఇప్పుడు ఒక డీటెయిల్ డిస్కషన్ కూడా జరిగింది. ఈ డిస్కషన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దీని మీద ముందుకెళ్లి రాబోయే కాలంలో పాయకరావుపేట నియోజకవర్గానికి ఒక మంచి ఒక అభివృద్ధి పరంలో ముందుకెళ్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు పాయకరావుపేటలోని పెద్ద ఎత్తున జరుగుతుందో, దీనికి పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా అందరు నాయకులు కూడా, కూటమి నాయకులే కాబట్టి అందరు నాయకులు కూడా సహకరించాలి.
ఎందుకంటే లాస్ట్ మేము ఎమ్మెల్యేగా 2014-19 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏపీఎస్సీకి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ల్యాండ్ కి ఏం చేయాలి ఏమి చేయకుండా 5 సంవత్సరాలు ఐడియల్ గా ఉంచారు. తర్వాత మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 3 months లోనే బల్క్ డ్రగ్ ఇచ్చి సుమారుగా గౌరవ ప్రధానమంత్రి గారు మన వైజాగ్ లో దీని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు శరవేగంగా జరగడమే కాకుండా సుమారుగా బల్క్ డ్రగ్ కి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఈరోజు సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రోజు దగ్గర 1,00,000 అంటే ఫస్ట్ ఫేజ్ లో 65,000 కోట్ల రూపాయలతో ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, 2 ఫేజ్లు కలిపి దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ రోజు ముందుకు రావటం, దానికి అనుగుణంగా ఈ రోజు పనులు కూడా సర్వేగంగా జరగడం కూడా మీరు అందరూ కూడా చూశారు. దానికి అదే విధంగా ఈ రోజు మనకి అదే విధంగా ఒక టాయ్ ఫ్యాక్టరీ కూడా రావడానికి ఈ రోజు మన కాన్స్టిట్యున్సీలో సిద్ధంగా ఉంది. ఎందుకు ఈ టాయ్ ఫ్యాక్టరీ అంటే ఈ రోజు వరకు ప్రతి నియోజకవర్గంలోని కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ టాయ్ ఫ్యాక్టరీ కనుక వస్తే 25,000 మందికి మహిళలకి ఉపాధి అవకాశాలు కలిసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఓవరాల్ గా ఒక్క మన నియోజకవర్గంలోనే దగ్గర 55,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈ ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళ ద్వారా వస్తుంది. అంతేకాకుండా ఈ రోజు మనకి అగ్రికల్చర్ తో పాటు ఫిషరీస్ గానీ, అదేవిధంగా సీ కోస్ట్ 37 కిలోమీటర్ల సీ కోస్ట్ ఒక పక్క, అదేవిధంగా సుందరమైన తీర ప్రాంతం టూరిజానికి డెవలప్ చేయడానికి, టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ఒక ఒడ్డిమెట్ట వినాయక టెంపుల్, అదేవిధంగా మనకి ఉప్మాక వెంకన్న స్వామి ఆలయం, ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కోట ఉరట్లకి సంబంధించి ఏ ఫ్యాక్టరీ లేదండి అని వాళ్ళు కూడా మాట్లాడే సందర్భంలో వాళ్ళకి కూడా ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అక్కడ పెట్టడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే రెడీ చేసి ఉంచాం. దానికి కూడా అది కూడా సర్వేగంగా ముందుకు వెళ్ళడానికి మేము ప్రపోజల్స్ అన్ని రెడీ చేసుకుని గవర్నమెంట్ శాంక్షనింగ్ గురించి ఎదురు చూస్తున్నాం. వీటన్నిటితో పాటు ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ప్రామిస్ చేస్తున్నామో ఆ ప్రామిస్లన్నీ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకెళ్తున్నాం. ఈ రోజు చాలా మంది ఏదేదో మాట్లాడుతుంటారు. ఇంతకు ముందు చెప్పి మేము చేయకపోవడం అన్నది మేము చేయలేం. మేము ఏదైతే చెప్తున్నామో అదే చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతకు ముందు గవర్నమెంట్ లాగా అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ లోకి వచ్చిన ఒక పిల్లడికి అమ్మఒడిచ్చి మేము ఇంత ఇవ్వగలమని చెప్పి తిరిగి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు మేము ఏదైతే అందరి పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తామని చెప్పాం. ఈ రోజు మనం చూసుకుంటే 4 పిల్లలు ఉన్న 4 పిల్లలకి, 3 పిల్లలు ఉన్న 5 పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ రోజు అమ్మకి వందనం, తల్లికి వందనం కింద డబ్బులు పడే పరిస్థితి కూడా దగ్గర 65 లక్షల మందికి పైగా ఈ రోజు ఆ డబ్బులు వేసిన పరిస్థితి కూడా ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు. దీని అంతటినీ కూడా ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అవగాహన, పిల్లలకి పేరెంట్స్ కి అవగాహన వచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేపట్టబోతున్నారు. అదే రకంగా గ్యాస్ సిలిండర్స్ 3 సిలిండర్స్ ఇస్తానన్నాం. ఆల్రెడీ 2 సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3వ సిలిండర్ కి కూడా సిలిండర్ ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలన్నది కూడా ఇమీడియట్ గా చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఏదైతే ఉచిత బస్సు అన్నామో ఆగస్టు 15కి ఉచిత బస్సుని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో లాస్ట్ మేము ఉండేటప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చేవాళ్ళం. లాస్ట్ 5 సంవత్సరాల్లో రూపాయి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మేము ఇస్తామని చెప్పిన తర్వాత ఏదో ఈ రోజు వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడే సందర్భాన్ని కనిపిస్తా ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ నిరుద్యోగ భృతికి కూడా ఈ రోజు మొత్తం అంతా కూడా సర్వే చేసి ఎంతమంది ఉన్నారు ఏంటని రిపోర్ట్ కూడా ఇమ్మని అతి త్వరలోనే అది ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అన్నదాత సుఖీభావ కింద కూడా